మనుషుల ఆజ్ఞలను పద్ధతులను వాటిని అనుసరించొద్దన్నారు, ముట్టవద్దన్నారు, రుచి చూడవద్దన్నారు. అవి వాడుకొనుట చేత నశించిపోవును అని అన్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే క్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చినా శరీర ప్రకారముగా చచ్చిపోయిన శవంతో సమానం. అంటే శరీరుల మధ్య చచ్చిపోయాడనమాట ఎవరు? ఈ క్రైస్తవుడు. ఇప్పుడు ఇలాంటి క్రైస్తవుల మధ్యన సజీవుడు ఇదనమాట. అంటే క్రైస్తవులు లోకం దృష్టికి మృతులు, అలాగే లోకంలో ఉన్నవారు క్రైస్తవుల దృష్టికి మృతులు. అంటే అర్థం ఏంటంటే చచ్చిన శవం వినదు, మాట్లాడదు, చూడదు, మరి తన భార్యను పలకరించదు, ఏ బంధాలతో ఇంకా సంబంధమే ఉండదు. ఎలాగో అలాగ క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైనా శరీర సంబంధమైన రోషాలన్నిటినీ వదిలివేయాలి, దేవుని రోషాన్ని పుణికి పుచ్చుకోవాలి. మరి అప్పుడు మరి నా భార్య గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి, నా తల్లిదండ్రుల గురించి, నా పిల్లల గురించి పట్టించుకోవద్దా అని మీరు ఒకవేళ అనుకుంటే, పట్టించుకోవద్దనేది దేవుడు చెప్పటంలా. మొదట దేవునిలో నుండి నువ్వు ముందుకు సాగటానికి ప్రయత్నిస్తే దేవుడు అన్ని కోణాల్లోనూ నిన్ను, నీ వారిని అందరినీ సంరక్షించుకుంటాడు. అది తర్వాత అనుభవాల్లో నీకు వచ్చే అనుభూతి. ఇలా ప్రియమైన దేవుని పిల్లలారా, రోషం గల్ల దేవుడు మనల్ని పిల్లలుగా స్వీకరించాలని అనుకుంటున్నాడు. అనుకోవటంలో మనకు ఒక పని ఇచ్చాడు. ఈ పనిని మనము రోషం కలిగిన వారమై మనము నెరవేర్చాలి.